హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఎయిర్టెల్ కస్టమర్లకు బిగ్ షాక్, భారీగా పెంచిన రీఛార్జ్ ధరలు అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రీఛార్జ్ ధరలు ఎంత మేర పెంచారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలిపోదాము. ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక టెలికాం సంస్థలు వరుసగా తమ రీఛార్జ్ ధరల్ని పెంచుతున్నాయి. గురువారం జియో రీఛార్జ్ రేట్లను పెంచగా తాజాగా ఎయిర్టెల్ కూడా అదే బాటలో నడిచింది. శుక్రవారం మొబైల్ టారిఫ్లను పెంచుతున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. జూలై 3 నుంచి 10 నుంచి 21% ధరలు పెరుగుతున్నట్లు ప్రకటించింది. ఇక రిలయన్స్ జియో మొబైల్ టారిఫ్లలో 12 నుంచి 27% పెంపును ప్రకటించిన ఒక్కరోజు తర్వాత ఇది వచ్చింది. 2.5 ఏళ్ల తర్వాత టెలికాం సంస్థలు వినియోగదారుడిపై భారాన్ని మోపాయి. ఇక అపరిమిత వాయిస్ ప్లాన్లలో ఎయిర్టెల్ టారిఫ్ను 179 నుంచి 199కి చేర్చింది. ఇక 455 నుంచి 599కి, 1799 నుంచి 1999కి పెంచినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. ఇక భారతదేశంలో టెలికాంలకు ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాలను ప్రారంభించేందుకు ప్రతి వినియోగదారుడిపై యావరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్ 300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీయ ఎయిర్టెల్ మీడియా ప్రకటనలో తెలిపింది. ఇక జియో, ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియాలు డిసెంబర్ 2021లో మొబైల్ సర్వీస్ రేట్లను పెంచాయి. అంతకుముందు 2019లో టెలికాం సంస్థలు రేట్లను 20 నుంచి 40% పెంచాయి. ఇక 2021లో 20% పెంచాయి. చూశారు కంటే మొత్తం మీదుగా సామాన్యులకు ఇది ఒక షాకింగ్ న్యూస్ లాంటిదేనండి. ఎందుకంటే మరో భారం పడినట్లయింది. అయితే ఎయిర్టెల్ ఛార్జీలు అయితే భారీగా పెంచినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.